నేను రామ్ చరణ్ మూవీ చూస్తాను. ట్రైలర్ అయితే ఇప్పుడే చూడటం జరిగింది. ఓకే. సూపర్గా ఉంది, చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయితే. ఇంటికి ఈ రోజు ట్రైలర్ అనేసారు, సో వచ్చేసింది. ఎలా అనిపించింది ట్రైలర్ చూసారు కదా? ఎలా చాలా బాగుంది. ఓకే. ప్రతి ఒక్కళ్ళు చూసి చూడాల్సిన సినిమా. క్లిప్స్ ఎలా అనిపించినాయి, లుకింగ్స్ ఎలా అనిపించినాయి? రామ్ చరణ్ ఆసమ్గా ఉన్నాయి, చాలా బాగుంది. స్టోరీ ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అంటారు? పొలిటికల్ లుక్స్ ఉన్నాయి అంటున్నారు కదా చాలా మంది. యా, డెఫినెట్గా ఉంటుంది. కమింగ్ టు రామ్ చరణ్ గారు, బేసికల్లీ మనం చూస్తూనే ఉంటాం, లైక్ మాస్ ఎప్పుడు ఫ్యామిలీ పరంగా చూస్తాం. ఈసారి పొలిటికల్ లుక్స్ అఫీషియల్గా కనబడుతున్నారు అంటున్నారు. స్పెషల్గా ఉంటారు, పొలిటికల్ లుక్స్ ఉంటాయి, ఫైట్స్ కూడా అదిరిపోతాయి. ఫైట్స్ కూడా మామూలుగా లేవంటున్నారు కదా. ట్రైలర్లో కొన్ని క్లిప్స్ చూసారు కదా, ఫైట్ సీన్స్ ఎలా? చాలా బాగుంది. సో ఈసారి అయితే మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిద్ది అంటారు? ఏ రేంజ్లో ఉండబోతుంది అంటారు? అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి ఈ మూవీ అయితే. చాలా మూవీస్ వచ్చినాయి, లైక్ దేవరా, పుష్ప 2 ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి కదా, ఈ అన్నిటికీ ఒక రికార్డ్ అనేది బ్రేక్ చేస్తాడు, క్రాస్ చేసే అవకాశం ఉంది. 100% క్రాస్ చేసి. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ 256 feet కట్అవుట్ రామ్ చరణ్ గారు కట్అవుట్ మన విజయవాడలో పెట్టారు. సో ఫ్యాన్స్ అసోసియేషన్ మొత్తం పెట్టారు అండ్ హెలికాప్టర్తో పూల వర్షం చేశారు. సో ఎలా అనిపిస్తుంది ఫ్యాన్స్ ఇలా చేయడం రామ్ చరణ్ గారు కట్అవుట్? చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదే ఫస్ట్ టైం అనమాట. హెలికాప్టర్, అది కూడా హెలికాప్టర్తో లాంచ్ అనేది కొత్తగా అనిపించింది బాగా. ఓకే. కమింగ్ టు రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? మొన్న రీసెంట్గా వచ్చింది మూవీ త్రిపుల్ ఆర్. ఓకే. ఓకే. ఆయన యాక్టింగ్ అండ్ డ్యాన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పాల్సిన పని లేదు, రామ్ చరణ్ అంటే మెగా ఫ్యామిలీ. బేసిక్గా చాలా మంది ట్రోల్ చేశారు కదా రామ్ చరణ్ గారిని, యాక్టింగ్ రాదు ఏం రాదు అని ప్రీవియస్లో చాలా మంది ట్రోల్ చేశారు. దాని మీద మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ యాక్టింగ్ రాదని చెప్పడానికి లేదు, ఈజ్ రియల్. సో ఈసారి అయితే ఇండస్ట్రీకి బ్రేక్ చేయడానికి గేమ్ చేంజర్ ద్వారా రెడీగా ఉన్నారు రామ్ చరణ్. ఉన్నారు. ట్రైలర్ వచ్చింది కదా రామ్ చరణ్ గేమ్ చేంజర్. 10 minutes బ్యాక్ చూసా, ట్రైలర్ చాలా బాగుంది, సినిమా కోసం వెయిటింగ్. ట్రైలర్ ఎలా అనిపించింది? అనుకున్న రేంజ్లోనే, ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న రేంజ్లోనే కనబడ్డారా రామ్ చరణ్ గారు? మాక్సిమం ఆబ్వియస్గా అనుకున్న దానికన్నా ఎక్కువగా కనబడ్డారు. బీజిఎమ్స్ కానీ వెనకాల విజువల్స్ కానీ ఎలా అనిపించింది ట్రైలర్? తమన్ గారు కాబట్టి చూడాల్సిన అవసరం లేదు, బీజిఎమ్స్ అయితే ఇంకా స్పీకర్లు అన్నీ పోతాయి. అవునా? అవును. రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నింటికి ఒక హైప్ ఇచ్చేసినట్టేనా రామ్ చరణ్ గారు, సిగ్నల్ ఇచ్చేసినైనా? మాక్సిమం హైప్ ఇచ్చినట్టే, ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ 2-3 years అవుతుంది త్రిపుల్ ఆర్ కూడా వచ్చి. సో ట్రైలర్ అయితే సాటిస్ఫై అయ్యారా? చూసారు కదా మూవీ ఏ రేంజ్లో ఉండిద్దని అర్థమైపోయిందా? అర్థమైపోయింది, సినిమా కోసం వెయిటింగ్. రామ్ చరణ్ గారికి ఏంటండి, ఒక కట్అవుట్ కడితే బేసిక్గా 20 feet 30 feet కట్టుకుంటారు, 256 కట్అవుట్ ఏంటి? ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు, విజయవాడలో లాంచ్ చేశారు మొన్న, అది కూడా హెలికాప్టర్తో. ఈ సంబరాలు ఏంటి లాంచ్లు ఏంటి అర్థం కాదు. ఫ్యాన్స్ అందుకే పండగ ఇవ్వడానికి, పండగకి మళ్ళీ పండగ ఇవ్వడానికి వస్తున్నారు. అవునా? ఇప్పుడు కట్అవుట్ అంటారా, పోనీ విడిగా అసోసియేషన్ ఏమైనా చేసుకుంటే ఫ్యాన్సే చేసుకున్నారు అంటున్నారు లాంచ్ కట్అవుట్ కూడా. ఇంత ఖర్చుతో కట్అవుట్లు సెలబ్రేషన్స్ ఏంటి, ఇంత అభిమానమా? అభిమానం అంటే అలాగే ఉంటుందండి, ఖర్చు అవి చూడరు, అభిమానం ఒకటే చూస్తారు. ఒక కట్అవుట్కి ఇంత సెలబ్రేషన్స్ వేలల్లో వచ్చారు, గ్రౌండ్ నుంచి పోయింది మొన్న వజ్ర గ్రౌండ్స్. మరి ఈసారి మూవీలో థియేటర్లో స్పేస్ ఉంటాయంటారా? ఖాళీ ఉండదు, తమన్ గారు కాబట్టి స్పీకర్లు అయితే బదులైపోతాయి, దాంతో ఫ్యాన్స్ ఆడబడి. రామ్ చరణ్ గారిని బేసిక్గా మనం మాస్ అనే ఫ్యామిలీ నెంబర్గా చూసాం. ఈసారి డ్యూయల్ రోల్ ఉండిద్ది, గేమ్ చేంజర్లో 2 roles ఉంటాయి అంటున్నారు, పొలిటికల్ సీన్స్ కూడా ఉంటాయి, స్టోరీ పరంగా వేరేగా ఉండిద్ది అంటున్నారు. ఏంటి మీ ఒపీనియన్? మ్యాక్సిమం శంకర్ గారు కాబట్టి, డైరెక్టింగ్ శంకర్ గారు కాబట్టి చూడాల్సిన అవసరం లేదు. దాంతో పాటు లాస్ట్ ట్రైలర్లో ఒక క్లిప్లో చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ అబ్జర్వ్ చేశారు, ఇంకా చూడాల్సిన అవసరం లేదు. ఈసారి అయితే హైప్ అయితే మామూలుగా ఉండదు, ఖచ్చితంగా సినిమా అయితే హిట్. గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్లో జరిగినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ మాత్రం నిండిపోయింది హడావడి. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అవుట్ ఆఫ్ వెళ్ళి ఒక రామ్ చరణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం ఎలా ఫీల్ అవుతున్నారు? గొప్ప విషయంగా చెప్పుకోవాలి, ఎందుకంటే బయట దేశాలకు కూడా మన హైదరాబాద్ ఆంధ్రాకు ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ చేయడం అనేది గొప్ప విషయం, చెప్పుకోవాల్సిన విషయం. ఒక మాటలో ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? డెడికేషన్. ఓకే ఫైన్. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వచ్చేస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? రామ్ చరణ్ గేమ్ చేంజర్. వై, ఎందుకు రామ్ చరణ్ గారు? పవర్ స్టార్ ఫేవరెట్. కమింగ్ టు రామ్ చరణ్ గారు కట్అవుట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ 256 feet కట్అవుట్ కట్టారు విజయవాడలోనే. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ హెలికాప్టర్తో లాంచ్ చేసినారు కదా మన. మోస్ట్ హ్యాపీయెస్ట్. ఫేవరెట్ పర్సన్ అంటే లైక్ ఆయన తీసిన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? రచ్చ. మరి ఈసారి గేమ్ చేంజర్ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిద్ది అంటారు? మోస్ట్ ఆఫ్ ది రికార్డ్స్ బ్రేక్ చేస్తారు. ట్రైలర్ చూస్తున్నాం కదా, ట్రైలర్ ఎలా అనిపించింది? కమింగ్ టు క్లిప్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే. కమింగ్ టు ఇప్పుడు రామ్ చరణ్ గారు రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, లైక్ పుష్ప 2 కానీ దేవరా కానీ, ఇవన్నిటికీ రికార్డ్ అనేది బ్రేక్ చేస్తారంటారు? మ్యాక్సిమం బ్రేక్ అవుతుంది. ఓకే. ఎక్కువగా డబుల్ రోల్స్ ఉంటాయి అంటున్నారు, సో డ్యూయల్ రోల్స్ ఉండాలంటారు. రామ్ చరణ్ గారు 2 roles ఉంటాయి అంటున్నారు, ఈసారి పొలిటికల్ సీన్స్ ఉంటాయి అంటున్నారు. ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? కొత్తగా ఉండిద్ది అంటారు ఈసారి? కొత్తగా ఉంటుంది. ఒక మాటలో ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? మెగా పవర్ స్టార్. అవునా? వెయిటింగ్ మూవీ కోసం ఈసారి? అవును, వెయిటింగ్. మరి వీళ్ళు వచ్చేస్తున్నారు కదా, బాలయ్య బాబు లైక్ వెంకటేష్ వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, రామ్ చరణ్ వచ్చేస్తారు. మరి సంక్రాంతి హైప్ రామ్ చరణ్ అంటారు గట్టిగా? ఎవరిది వాళ్ళకి ఉండదు బ్రో, నో పార్షియాలిటీ. ఎవరి వైపు అనిపిస్తుంది? అది చెప్పలేము బ్రో, ఎవరు బట్టి వాళ్ళు ఉంటుంది. ఓకే. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్. ఓకే.